యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కొన్ని అంటే ఇలాంటి అంటే లైక్ ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా ఇంత పొజిషన్కి వెళ్ళింది, ఎలా వెళ్ళిందంటే ఈ ట్రైలర్ అలా వచ్చిందంటే మేబీ డైరెక్టర్ వల్ల, అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటుంది. అవి తప్ప ఇంక ఏం సినిమాలు ఆడితే చెప్పండి, ఏ సినిమాలు ఆడవు. ఇప్పుడు కాదు, బ్యాక్ ఇన్ ద టైం నేను ఎప్పుడు సినిమాలు చూడకుండా ఆపేసాను అప్పుడు సేమ్ థింగ్. సినిమాలు ఆడేవి కాదు, సినిమాలు ఏం ఆడేసేవి కాదు, సినిమాలు వచ్చేవి అంతే. మనకు బోర్ కొట్టేది, బోర్ కొట్టి ఏంటి సినిమాలు తీస్తున్నారు చిరాదు, టైం వేస్ట్. ఎప్పుడైతే సినిమా మనకి ఎప్పుడైతే నచ్చలేదు అనేది టైం వేస్ట్ అని చెప్పి మీరు వేరే పని చేసుకున్నారు. ఒకప్పుడు మనకి టైం పాస్ అవ్వక చూసేవాళ్ళం, ఇవాళ టైం పాస్ అవ్వడానికి వేరే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డిజిటల్ వల్ల సినిమాలకి తగ్గింది. సినిమా చూస్తూ జనాలు రీల్స్ లో ఉంటారు. రీల్స్ లో ఉండడం కాదు, రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. రీల్స్ చూస్తే పర్లేదు, వీళ్ళు చేసిన రీల్స్ ఎడిట్ చేసుకుంటుంటారు. చాలా మందికి తెలియదు ఏంటంటే, సో దే ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. See, what is a reel? You are editing something, right? You're becoming, your sound యాడ్ చేస్తున్నావు. ఫస్ట్ రీల్ వచ్చినప్పుడు ఏముండింది, జస్ట్ ఇది, దాని మీద వాయిస్ వేయచ్చు మీరు అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ వేయచ్చు అని చెప్పాడు, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నాడు. ఇప్పుడు యూ కెన్ క్లబ్ మోర్ మ్యూజిక్, 2-3 ట్రాక్స్ యాడ్ చేయొచ్చు, తెలుసు కదా. ఆ ట్రాక్ ని ఇప్పుడు స్లోగా హీస్ డూయింగ్, అంటే డౌన్ చేసుకోవచ్చు. మెల్లిగా ఏమవుతుంది, యూ కెన్ ఎడిట్ ఎంటైర్ మూవీ, అంటే కంప్లీట్ మీద అన్ని పెట్టుకోవచ్చు. సో వెన్ ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ ఎడిటింగ్, మై ఓన్ కుకింగ్, వంట కార్యక్రమం, నీ వంట నీ పెంట నాకెందుకు కాదు. ఈ డిజిటల్ మీడియా అనేది మన లైక్ డిజిటల్లోనే అందరూ వైరల్ అవ్వడం, లేకపోతే ఫేమ్ రావడం, ఇవన్నీ జరిగాక అంటే మనకు తెలిసిన మా జనరేషన్లో తెలిసిన యాక్టర్స్ అవకాశాలు ఈ జనరేషన్లో తగ్గడానికి రీజను డిజిటలా? టెక్నాలజీ ఇన్ జనరల్, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మన టెక్నాలజీని అర్థం చేసుకోకపోవడం, దాన్ని మనం ముందుకు వెళ్ళిపోవడం. మీరు అంతవరకు వెళ్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఏంటి, మా అబ్బాయి జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏంటి, నేను హీరో, దేర్ ఇస్ నో సినిమా, వాడే హీరో. దేర్ ఇస్ నో సినిమా. అసలు అంటే సినిమాకి మార్కెట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మనం ఉండడం వేస్ట్. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ బై ఏఐ. కెమెరా ఉండదు తెలుసా, ఇప్పుడు మీరు మన కెమెరా చేస్తున్నాం, కెమెరా అవసరం లేదు. కెమెరా కంపెనీస్ ఉంటాయి కదా, దే విల్ ఆల్ షట్ షాప్స్. ఇప్పుడు చెప్తున్నది అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. నెక్స్ట్ ఓన్లీ మీరు సెల్ ఫోన్తో షూట్ చేస్తున్న దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో క్యాప్చర్ అవుతే చాలు, సంథింగ్ జస్ట్ టు టెల్ ద ఏఐ దట్ ఇగో ఈ ఫ్రేమ్లో జస్ట్ యాడ్ వన్ స్మాల్ స్మోకీ మౌంటైన్ దేర్ బిహైండ్, అండ్ ఇతను సైకిల్ దొక్కుతున్నాడు కదా, కన్వర్ట్ ఇట్ ఇంటూ హార్లీ, అండ్ అతని జుట్టు కిందకు ఉంది, పైకి వేసేయండి, అండ్ దిస్ ఎంటైర్ థింగ్ మేక్ హిమ్ యాజ్ మీ, నా ఫోటో అప్లోడ్ చేస్తా, అయిపోయింది. సో దేర్ ఇస్ నో, సో ఫ్యూచర్ ఏముంటుంది అనేది అప్గ్రేడ్ అవ్వకపోవడం ప్రాబ్లం. సో ఇప్పుడు మనం కూర్చొని ఏమనుకుంటాం, వీడియో చదువుతున్నాను, బట్ 15 years ఫ్రమ్ నౌ హూ కేర్స్ అబౌట్ దీస్ ఇంటర్వ్యూస్? నేను అసలు నేను ఇంటి నుంచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఐ విల్ జస్ట్ సెండ్ ఫోటో, ఐ విల్ సెండ్ యూ టెక్స్ట్, అంతే. మీరు పెట్టుకొని ఇక్కడ ఎవరైనా కూర్చోబెడతారు, పెట్టేసేసి సంథింగ్ ఏదో అవుతుంటుంది, ఆ ఇంటర్వ్యూ ఆడు మాట్లాడినట్టే ఉంటుంది మీకు. ఎందుకు? ఆడియన్స్ వాంట్స్ టు జస్ట్ సీ వాట్ ఈస్ టాకింగ్, ఐ డోంట్ హ్యావ్ టు కమ్ దేర్ అని చెప్పేస్తాను నేను. ఇప్పుడు మీరు నార్మల్గా ఇది అంతా చెప్తుంటే లైక్ మీరు ఇండస్ట్రీ మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు అనిపిస్తుంది. అంటే లైక్ ఇండస్ట్రీయే కాదు, మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారా? అంటే ఆర్కిటెక్చర్ మీకు ఇది బిజినెస్ ఉంది అలా నేను ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతా అనుకోండి. నేను ఫస్ట్ ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చాను కదా, అప్పుడు నేను ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యానా? డిపెండెన్సీ కాదు ఇక్కడ. బేసికలీ ఏంటంటే నేను కోరుకున్న పని చేసుకుంటూ వెళ్ళడం. ఆ చేసుకుంటూ వెళ్ళడంలో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ అండ్ ప్యూర్. ఆ ప్యూర్ సోల్ని మనం కాపాడుకుంటూ వెళ్ళడం కోసం ప్రయత్నం, అంతే. దాంట్లో దీని మీద డిపెండ్ అయ్యాం, దాని మీద. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి, నేను ఆర్కిటెక్చర్లో కూడా అంటే బికాజ్ మీకు ఇది స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి ఇది పరిచయం. నేను ఆర్కిటెక్చర్ కూడా అలానే చేస్తాను కదా. నేను ఆర్కిటెక్చర్లో అందరూ 100% అందరూ వాస్తు గురించి మాట్లాడడానికి భయపడతారు. నేను ఆర్కిటెక్చర్లో నేను పబ్లిక్ పోస్టులు పెడుతుంటా, వాస్తు లేదు, వాస్తు గురించి ఎందుకు, మోసపోకండి అని చెప్పి. మరి నాకు ప్రాజెక్టులు రావు కదా అంటే ఏంటి, సినిమాల మీద డిపెండ్
సో వీళ్ళు అదనుకుంటారు, వాళ్ళు ఇది అనుకుంటారు. బేసికల్ అది కాదు. జస్ట్ యు ఆర్ సీకింగ్ సంథింగ్ గుడ్ వర్క్, సీకింగ్ ట్రూత్ అండ్ సేయింగ్ దట్ దాంట్లో మనకి ఏమన్నా మనం తీసుకున్న పనికి కొంచెం న్యాయం చేసి కరెక్ట్ చేద్దామని. సో ఐ డోంట్ థింక్ సినిమా మీద డిపెండ్ అవ్వడం ఏముంటుంది. సినిమా మనం చేస్తున్నాం పని, దానికి డబ్బులు ఇస్తారు అండ్ వి సే ఓకే, పనిలాగా చూస్తాం అంతే. రియల్ ఇట్ ఈస్ వర్క్, బేసిక్ వర్క్ అది. మన పని మన రోజు జరుగుతుంటది, అందులో ఇది ఒక పని వచ్చింది, ఇది చేసి రావడం. నేను మా అబ్బాయితో ఒక 2 hours స్పెండ్ చేయలేకపోతున్నానా, మా మదర్ ఫాదర్ మా వైఫ్ తోటి నేను స్పెండ్ చేయలేకపోతున్నా, మా మదర్కి ఏదైనా పర్టికులర్ ఏదో ఉంది దానికోసం నేను వెళ్ళి ఆమెను కలిసి ఆమె సినిమాకి తీసుకెళ్ళిపోయానా, లేకపోతే ఏదైనా వెకేషన్ తీసుకెళ్ళిపోయానా, ఇది మ్యాటర్ అవుతుంది. నేను ఎక్కడి నుంచి ఏం సమకూర్చానా అనేది ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మై డైలీ వర్క్. ఇట్ కుడ్ బి సినిమా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వై డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ హాలీవుడ్లో తీసుకోండి, అదంతా అయిన తర్వాత వాడు ఎక్కడికి ఇండియాకే వస్తాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళి మెడిటేషన్ అంటాడు, ఏదో సంథింగ్ డేకి 10 లక్షలు, డేకి 50 లక్షలు స్పెండ్ చేసి ఎక్కడో మెడిటేషన్ సెంటర్కి వెళ్తారు. వై ఆర్ డూయింగ్ బ్రో? మరి సినిమాలో హ్యాపీగా ఉన్నావు కదా, చేసుకుంటున్నావు కదా, అంతే. అంటే డిపెండెన్సీ ఆఫ్ పర్సనల్ సెల్ఫ్, అంటే మన ఓన్ గ్రోత్, మన ఓన్ ప్యూర్ ఫామ్ ఉందా లేదా, అది లూజ్ అవుతున్నాడు. అందుకే యాజ్ వీ కీప్ గ్రోయింగ్ అప్, ఐ థింక్ యూ హెవ్ టు కమ్ బ్యాక్ అండ్ అండర్స్టాండ్ నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఆ రోజు నారాయణగూడలో ఆ సినిమా చూసి బయటకు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు కలుద్దాం అనుకున్నాను. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సీక్ సమ్ గోల్ ఫర్ మై సెల్ఫ్. దట్ కమల్ అనేవాడు ఏం చేయాలి అసలు, ఏముంటే బాగుంటుంది, దట్ ఐ థింక్ ఐ కీప్ సింపుల్ లైక్ దట్. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బ్రో? భారత్ మ్యాట్రిమోనీలో మా మదర్, నేను, మా నాన్న చూసాం. అండ్ సుప్రియ, షీజ్ బెంగాలీ అండ్ మధ్యప్రదేశ్లో పుట్టి పెరిగింది. అండ్ వి బోత్ మెట్, వి రియలీ లైక్డ్ ఈచ్ అదర్. అండ్ పేరెంట్స్కి చెప్పాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని. సో ఒక మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక లైక్ నాకు నార్మల్గా బయట ఉన్న ఇది, మ్యారేజ్ అయితే కూడా, అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఆఫర్స్ అనేవి తగ్గుతాయి, లైక్ గ్లామరస్ ఫీల్డ్లో ఆఫర్స్ అనేవి తగ్గుతాయి అనేది. అమ్మాయిలకి అబ్బాయిలు కూడా, అబ్బాయిలు కూడా అరే ఇంకా పెళ్ళి అయిపోయింది కదా అంటే అలా కూడా యూత్ ఉంటుందా బ్రో? నమ్ముతారా అది? లేదా వర్క్ అసలు ఎవడైనా స్క్రిప్ట్ మీ పెళ్ళయిందా అంటే మనమనే కాదు, బట్ అంటే మనం కాదు, పెళ్ళైన తర్వాత మేబీ యువర్ రిక్వైర్మెంట్స్ విల్ చేంజ్. అంటే లైక్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకు పెళ్ళి అయిపోయింది బ్రో, మన ఫాలో అయ్యేది ఒక యూత్, అమ్మాయిలు ఫాలో, ఒక మనం అన్న ఒక అబ్బాయి. యూత్ ఇస్ జేమ్స్ బాండ్ ఫాలో అవుతారండి, యూత్ ఫాలో అవుతారు. ఎవరు ఫాలో అవుతారు? ఆడికి పెళ్ళయిందా, ఏముంది 10 మంది అమ్మాయిలు ఉన్నారు, సినిమాని ఫాలో అవుతారు. సినిమాలో అద్భుతంగా చేశారనుకోండి, దట్ ఈస్ అ విక్టరీ. విజయ్ సేతుపతి గారిది మహారాజా వచ్చింది అనుకోండి, వాడు ఏంటి పెళ్ళికి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి సంబంధం లేదు. ఐ థింక్ యాటిట్యూడ్. మహేష్ బాబు గారికి పెళ్ళయింది, వాళ్ళ పిల్లలతో వెకేషన్ వెళ్తారు, నేను సినిమా చూడేంది వీళ్ళు ఎప్పుడు చూసినా అంటాడా? ఆయనకున్న ఫిమేల్ ఫాలోయింగ్ ఇంకెవరికైనా ఉందా? సో యూత్ ఫాలో అవుతుంది, అందరు ఫాలో అవుతారు. అంటే రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ పర్సన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ డోంట్ థింక్ అది, అంటే ఐ టాక్ వెరీ ఓపెన్లీ మూవింగ్ అవే ఫ్రమ్ అన్ యాక్టర్, బికాస్ ఐ హావ్ సీన్ బోత్. నేను టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చాను, యాక్టర్ అయ్యాను, ఐ కెన్ టాక్ ఫర్ బోత్. సో ఐ థింక్ జనాలు ఒక యాక్టర్లో ఒక రెస్పెక్ట్ వచ్చి, ఇతను చాలా ఆనెస్ట్గా మంచి పని చేస్తున్నాడు, ఇతను నేను ఫాలో అవుతాను అనుకుంటున్నాను అని వాళ్ళు ఒక చిన్న పోస్టర్ మంచిని యాక్సెప్ట్ చేస్తారంటారా బ్రో జనాలు? ఇప్పుడు మంచి ఇస్ దేర్, మంచిని యాక్సెప్ట్ చేస్తారా చేయడా అనేది వాడి సిచ్యువేషన్ బట్టి వాడు మీట్ అవుతాడు దాన్ని. మంచి అనే దానికి మీట్ అవుతాడు వాడు. ఈ వోంట్ వాడు ఇది నేను వాళ్ళ పొద్దున్న లేసి మంచిని యాక్సెప్ట్ అవుదాం అనుకుంటున్నాను, చెడుని చూడను అని చెప్పి ఉండదు. వాడు మంచిని ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు, స్టిల్ దేర్. చంద్రశేఖర్ రెడ్డి గారిది అది మంచి చెడు పక్కన పెట్టండి, హౌ ఈజ్ ఈ డూయింగ్ దిస్ ఫిలిం, అసలు ఎలా చేస్తున్నాడు? శేఖర్ కమ్ల గారితో నేను అంటే ఆయన ఇల్లు నేను డిజైన్ చేశాను. మధ్యలో వెళ్ళి డిజైన్కి సంబంధించి ఏదో టైల్ ఏదో
సంథింగ్ ఇది పెడితే బాగుంటుంది అది బాగుంటుంది అంటే ఒకరోజు ఇంటికి వెళ్తే ఆయన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, అది చిన్న కింద ఇల్లు ఉండే, కింద రూమ్లో ఉండేవాళ్ళు, పైన పేరెంట్స్ ఉండేవాళ్ళు. శేఖర్ కింద లేడు, పైన వెళ్ళి వాళ్ళ పేరెంట్ అడిగితే వాళ్ళ నాన్నాడు ఆ పైన ఉంటున్నాడు. పైకి వెళ్ళి చూస్తే పైన ఈవినింగ్ టైం 6-6:30 ఆయన కింద బాస్ పెట్టుకుని కూర్చొని పిల్లలకి ఆల్జిబ్రా ఏదో హోంవర్క్ చేస్తున్నాడు. కమల్ రా చదువుతా ఇది అయిపోయిన తర్వాత ఆడదాం అంటే దట్ ఈస్ యూర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అప్పటికి ఆయన ఏం సినిమాలు తీసాడు, ఆయన అనామిక అయింది, దాని ముందు అయింది, చాలా ఇంకా నెక్స్ట్ సినిమా అంటే అప్పటికి ఆయన వేరే వేరే స్టార్స్ తోటి డిస్కషన్ ఉన్నాడు. బట్ దట్ ఈస్ రియాలిటీ. ఇది మంచి చెడుకి ఇది లేదు. వెన్ యూ కమ్ టు మీట్ దట్ ఇన్ పర్సన్ అండ్ సే ఇంతే కదా ఇలా కదా, అది లేనంత వరకు ఏమవుద్ది, అదే టైంలో మీరు లెట్స్ సే యూ గో టు లెట్స్ సే హయాత్కి వెళ్ళావు, అక్కడ ఎవడో అప్పుడే ఒక సినిమా ఫస్ట్ సినిమా తీసాడు వాడు అని అసలు దిగడం ఏదో దీంట్లో దిగాడు 10 మంది సంథింగ్ మీ ఉద్దేశంలో అది చేయడం అనుకోండి, యూఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆ టైంలో. అండ్ వెదర్ ఇది యాక్సెప్టెన్స్ కూడా కాదు, మంచిని యాక్సెప్ట్ చేయకుండా ఉండేది ఏం లేదు, చెడుని యాక్సెప్ట్ చేయడం. వెన్ దట్ ఫిల్మ్ కేమ్, ఏది నిన్ననే డిస్కషన్ జరిగింది మా ఆఫీస్లో, గోదావరి సినిమా చూసినప్పుడు ఏంటి సార్, గోదావరి సినిమా వచ్చినప్పుడు ఆ పాటలు అవి ఎవరైనా అసలు ఊహించారా, అసలు ఆ టైంలో పాటలు ఏంటి, ఆ టైంలో ఇదేంటి, ఆ గోల్ ఏంటి, దాని మధ్యలో ఈయన వస్తే దాని వెనకాల పడ్డారు సినిమా వెనకాల. అంటే ఆ పాటలు ఎవరు పొద్దున్న లేస్తే ఆ సినిమాలు చూడడం. సో దే గాట్ ఇంట్రడ్యూస్ టు ఇట్ అండ్ దెర్ ఇస్ నో వే యూ కెన్ గో బ్యాక్. అలానే అదే టైంలో ఏదైనా బ్యూటిఫుల్ పాన్ మూవీ వచ్చింది, అది కూడా చూస్తారు. అది దేర్ ఇస్ నో గుడ్ బ్యాడ్, ఓ ఇంట్రడ్యూస్ భలే ఉంది, భలే ఉంది అంతే. సో యాక్సెప్ట్ చేసేటట్టు లేకపోవడం, యు ఆర్ థింకింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ద డైరెక్టర్ ఇస్ నాట్ ఏబుల్ టు మేక్ గుడ్ ఫిల్మ్, అంతే, సింపుల్ యాజ్ దట్. మీరు చెప్పండి ఏదైనా మంచి సినిమా, మంచిని యాక్సెప్ట్ చేసే ఒక మంచి సినిమా వచ్చింది అది చూడలేదని. తారే జమీన్ పర్ ఆమిర్ ఖాన్ చేశాడు, అద్భుతమైన సినిమా. అంటే జనాలు చిన్నపిల్లడితో ఎందుకు చెప్పావు, నువ్వు సెకండ్ హాఫ్లో ఎందుకు వచ్చావు, అసలు ట్రైలర్లో ఎందుకు లేవు, ఇవేం సినిమా వచ్చింది చూసారు అంతే, కలర్ నీళ్ళు పెట్టుకోవాలి. ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ హ్యావ్